స్టార్ హీరోయిన్ సమంత తాజాగా జిమ్ నుంచి బయటకు వస్తుండగా మీడియాతో జరిగిన ఘటన వైరల్గా మారింది. ఫోటోగ్రాఫర్లు ఆమెను వెంబడించి ఫోటోలు తీయడానికి ప్రయత్నించడంతో సమంత తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కాని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డిసెంబర్లో రెండో పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రెజెంట్ సామ్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా శుభం మూవీని నిర్మించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఆమె జిమ్ నుండి బయలుదేరుతుండగా మీడియా ఆమెను వెంబడించారు. దీనితో అసౌకర్యానికి గురైన సమంత వారిపై సీరియస్ అయింది. జిమ్ నుంచి బయటికొచ్చిన సమంత వైన్ కలర్ జిమ్ వేర్లో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. ఆమె స్పష్టంగా ఫోటోలు తీయవద్దు అని కోరినా వారు వినిపించకుండా కంటిన్యూ చేశారు. దీంతో సమంత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు అలానే బిహేవ్ చేయడంతో ఆపండి అని ఫుల్ ఫైర్ అయి కారులోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్లు ఆ డ్రెస్సులో ఉన్నప్పుడు ఎవరైనా ఫోటోలు తీస్తారా అంటూ ఫోటోగ్రాఫర్లపై మండిపడుతున్నారు. చివరగా సమంత ప్రైవసీని గౌరవించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ ఘటన మీడియా బాధ్యతలను మరోసారి ప్రశ్నించేలా చేసింది.